హలో వారియర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్కై అకాడమీ తెలుగు. ఎలా ఉన్నారందరూ? ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ సాధారణమైనది కాదు. ఇది విజయనగర సామ్రాజ్యానికే గుండెకాయ లాంటిది. అవును, ఈరోజు మనం ఆంధ్రభోజుడు, సాహితీ సమరాంగణ సార్వభౌముడు అయిన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవుల గురించి చాలా వివరంగా నేర్చుకోబోతున్నాం. చాలామంది స్టూడెంట్స్ నాకు మెసేజ్ చేస్తుంటారు, అన్నా, ఏపీ హిస్టరీ అంటేనే భయం వేస్తుంది, ఇస్వీలు గుర్తుండట్లేదు, కవుల పేర్లు, వాళ్ల పుస్తకాలు అన్నీ కన్ఫ్యూజ్ అయిపోతున్నాయి అని. ఈరోజు ఈ వీడియోలో మనం కేవలం పేర్లు బట్టి పట్టం, వాళ్ల గురించి అద్భుతమైన కథలు విందాం, వాళ్లని మన కళ్ల ముందు ఊహించుకుందాం. అన్నింటికంటే ముఖ్యంగా జీవితంలో మర్చిపోలేని మెమరీ కోడ్స్తో మీ మెదడులో ఫిక్స్ చేసేద్దాం. ఒక్క నిమిషం. క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఈ క్లాస్ యొక్క కలర్ఫుల్ హ్యాండ్ రిటన్ పీడిఎఫ్ మరియు మైండ్ మ్యాప్ మీకు కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. అస్సలు మిస్ అవ్వకండి. మరి 16వ శతాబ్దానికి, ఆ స్వర్ణయుగానికి టైం ట్రావెల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? పదండి, మొదలు పెడదాం. ముందు అసలు సమస్య ఎక్కడుందో చూద్దాం. మీరు ఏపీ హిస్టరీ పుస్తకం తీస్తారు, చాలా బాగా చదువుతారు, చెప్పాలంటే 1కి 100 సార్లు రివిజన్ చేస్తారు. కానీ ఎగ్జామ్ హాల్కి వెళ్ళి క్వశ్చన్ పేపర్ చూడగానే, అరే, అల్లసాని పెద్దన రాసింది మనుచరిత్రనా లేక వసుచరిత్రనా అని ఒక చిన్న డౌట్ స్టార్ట్ అవుతుంది. ఆ చిన్న డౌట్తో మార్కు పోతుంది, అంతేగదా? నిజం చెప్పాలంటే ఫ్యాక్ట్స్ చాలా బోరింగ్గా ఉంటాయి. మన బ్రెయిన్కి లిస్టులు గుర్తుపెట్టుకోవడం కష్టం, కానీ కథలు, ఎమోషన్స్, పిక్చర్స్ గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. కాబట్టి మీ సమస్య మీ మెమరీ కాదు, మీ ప్రిపరేషన్ పద్ధతి. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈ వీడియో అయిపోయాక మిమ్మల్ని నిద్రలో లేపి అడిగినా సరే టక్కున ఆన్సర్ చెప్తారు. చూద్దామా? కోడ్స్లోకి వెళ్లే ముందు అసలు వీళ్లు ఎవరో తెలుసుకుందాం. విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానాన్ని భువన విజయం అనేవారు. ఆ సభలో 8 స్తంభాలుగా 8 మంది కవులు ఉండేవారు. ఆ కాలంలో తెలుగు సాహిత్యం బంగారంలా మెరిసిపోయింది. అందుకే ఆ కాలాన్ని తెలుగు సాహిత్యానికి స్వర్ణయుగం అని పిలుస్తారు. గుప్తుల కాలంలో నవరత్నాలు ఎలా ఉండేవారో రాయలవారి ఆస్థానంలో అష్టదిగ్గజాలు ఉండేవారు. అంటే 8 మంది మహాకవులు. పురాణాల ప్రకారం 8 దిక్కులని 8 ఏనుగులు అంటే దిగ్గజాలు మోస్తుంటాయి. ఐరావతం, పుండరీకం ఇలా 8 ఏనుగులు భూమిని మోస్తున్నట్టే తెలుగు సాహిత్యాన్ని ఈ 8 మంది మోశారు కాబట్టి వీళ్లకి ఆ పేరు వచ్చింది. ఇప్పుడు ఒక్కొక్కరి గురించి, వారి రచనల గురించి మన స్టైల్లో నేర్చుకుందాం. మొదటి కవి, అష్టదిగ్గజాలలో అగ్రగణ్యుడు, తెలుగు కవితా పితామహుడు అయిన అల్లసాని పెద్దన. ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈయన రచించిన అత్యంత ఫేమస్ పుస్తకం మనుచరిత్ర. ఇప్పుడు మెమరీ ట్రిక్ చూద్దాం. ఆయన పేరుని జాగ్రత్తగా గమనించండి. అల్లసాని. స్టార్టింగ్లో ఏముంది? అల్లా అని ఉంది. అల్లా అంటే ఎవరు? దేవుడు. ఇప్పుడు చెప్పండి, దేవుడేం చేస్తాడు? మన నుదిటి రాత రాస్తాడు, మన జీవిత చరిత్ర రాస్తాడు. మన చరిత్ర అంటే మనుచరిత్ర. సింపుల్ లాజిక్ కదా? అల్లా అంటే దేవుడు, దేవుడు రాసేది చరిత్ర, అందుకే మనుచరిత్ర. అల్లసాని పెద్దనగారికి కృష్ణదేవరాయలు ఎంత విలువ ఇచ్చేవారో చెప్పడానికి ఒక అద్భుతమైన సంఘటన ఉంది. అల్లసాని పెద్దనగారు మనుచరిత్ర గ్రంథాన్ని రాయలవారికి అంకితమిస్తున్నప్పుడు రాయలవారు సంతోషంతో ఆ కవిని ఏనుగు అంబారిపై ఊరేగిస్తున్నప్పుడు స్వయంగా రాయలవారే ఆ పల్లకిని తన భుజం పెట్టి మోశారట. ఒక చక్రవర్తి ఒక కవి పల్లకిని మోయడమనేది చరిత్రలో చాలా అరుదు. అంతేకాదు, రాయలవారు తన కాలికి ఉన్న గండ పెండేరాన్ని అంటే వీరతాడును తీసి స్వయంగా పెద్దన కాలికి తొడిగారట. అంతటి గొప్ప కవి ఆయన. ఈ మనుచరిత్ర అనేది తెలుగులో మొట్టమొదటి ప్రబంధం. అందుకే ఆయన్ని ఆంధ్ర కవితా పితామహుడు అంటారు. ఇందులో వరూదిని మరియు ప్రవరాఖ్యుల కథ ఉంటుంది. ఆ శృంగార వర్ణన తెలుగు సాహిత్యంలోనే ఒక మలుపు. ఇన్ని విషయాలు గుర్తులేకపోయినా పర్లేదు, కానీ అల్లా రాసే చరిత్ర మాత్రం మర్చిపోవద్దు. ఒక చిన్న మాట. ఇప్పుడు నేను చెప్పిన కోడ్ మీకు ఎందుకు చెప్పానో ఆలోచించండి. మీరు యూట్యూబ్లో పాత వీడియోలు చూస్తే వాళ్ళు జస్ట్ పేర్లు చదివి వదిలేస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అది పనికిరాదు. మీకు మెమరీ హింట్స్ కావాలి.
మన స్కై అకాడమీ యాప్లో ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, యూపీఎస్సీ మరియు ఆర్ఆర్బీ గ్రూప్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన కాంటెంట్ ఉంది. మేము 4 రకాల పీడిఎఫ్లు ఇస్తున్నాం. క్విక్ రివిజన్ కోసం మైండ్ మ్యాప్స్, జిరాక్స్ తీసుకోవడానికి ప్రింటబుల్ నోట్స్, చివరి నిమిషంలో చూసుకోవడానికి సమ్మరీ టేబుల్స్, మరియు ఇప్పుడు నేను చెప్తున్న కథలతో కూడిన మెమరీ హింట్ పీడిఎఫ్లు. పాత కాంటెంట్ మీద ఆధారపడకండి. ఇప్పుడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళండి. సరే, క్లాస్లోకొచ్చేద్దాం. రెండో కవి నంది తిమ్మన. రచన పారిజాతాపహరణం. దీనికి మెమరీ ట్రిక్ ఏంటంటే, నంది తిమ్మన పేరులో నంది అని ఉంది. నంది అంటే ఏంటి? శివుడి వాహనం, బసవన్న లేదా ఎద్దు అని గుర్తుపెట్టుకోండి. ఈ నంది లేదా ఎద్దు ఏం చేస్తుంది? పారిపోతుంది. పుస్తకం పేరు చూడండి, పారిజాతాపహరణం. అందులో పారి అని ఉంది కదా. నంది పారిపోతుంది. మరి పారిపోతే ఏం చేయాలి? గట్టిగా తాడు వేసి కట్టేయాలి లేదా పట్టుకోవాలి. సో లింక్ ఏంటి అంటే, నంది పారిపోతుంది అంటే నంది తిమ్మన రాసింది పారిజాతాపహరణం. ఈయనకి ఒక ఆసక్తికరమైన బిరుదుంది. అదే ముక్కు తిమ్మన. ఎందుకా పేరు వచ్చిందో తెలుసా? ఒకసారి ఈయన ఒక పద్యంలో స్త్రీ యొక్క ముక్కు పుడక గురించి ఎంత గొప్పగా వర్ణించారంటే, ఆ వర్ణన నచ్చి అందరూ ఆయన్ని ముక్కు తిమ్మన అని పిలవడం మొదలుపెట్టారు. నాసు అనే పద్యం చాలా ఫేమస్. ఇక ఈ పారిజాతాపహరణం కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. శ్రీకృష్ణుడు సత్యభామ కోపాన్ని తగ్గించడానికి స్వర్గం నుండి పారిజాత వృక్షాన్ని దొంగిలించి అంటే అపహరణం చేసి తెచ్చే కథ ఇది. ఇందులో ఒక ఫేమస్ సీన్ ఉంటుంది. కోపంతో ఉన్న సత్యభామ శ్రీకృష్ణుణ్ణి తన ఎడమ కాలితో తంతుంది. అప్పుడు కృష్ణుడు కోప్పడకుండా, తన్నిన నీ కాలు కందిపోయిందేమో అని ఆమె కాళ్ళు ఒత్తుతాడు. ఇంతటి రొమాంటిక్ కావ్యాన్ని నంది తిమ్మనగారు రాశారు. ఎగ్జామ్లో మీకు గుర్తు రావాల్సింది నంది పారిపోతుంది అంతే. మూడవ దిగ్గజం రామరాజభూషణుడు. ఈయన్నే మనం భట్టుమూర్తి అని కూడా పిలుస్తాం. ఈయనకి శ్లేషకవి అని కూడా పేరుంది. రచనలు వసుచరిత్ర మరియు హరిశ్చంద్రోపాఖ్యానం. పేరు చూడండి, రామ రాజు. రాముడంటే శ్రీరాముడు రాజుగా ఉన్నప్పుడు ఎలా పరిపాలిస్తాడు? కేవలం సత్యమే మాట్లాడతాడు, అబద్ధం చెప్పడు. పురాణాల్లో సత్యానికి మారుపేరెవరు? హరిశ్చంద్రుడు. సో రామరాజు అంటే సత్యం, సత్యమంటే హరిశ్చంద్రుడు. అందుకే హరిశ్చంద్రోపాఖ్యానం. మరి వసుచరిత్ర ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఈయన గొప్ప సంగీత విద్వాంసుడు అంటే వగ్గేయకారుడు. ఈయన పద్యాల్లో మ్యూజిక్ వినిపిస్తుంది. వసు అంటే ధనం లేదా విలువైనది. సో రాముడు రాజుగా సత్యాన్ని అంటే హరిశ్చంద్ర మరియు సంగీతాన్ని అంటే వసుచరిత్ర ఇష్టపడతాడు అని గుర్తుపెట్టుకోండి. ఈయన రాసిన హరిశ్చంద్రోపాఖ్యానం మామూలు పుస్తకం కాదు. అది ఒక ద్విర్ధి కావ్యం. అంటే ప్రతి పద్యానికి 2 అర్థాలుంటాయి. ఒక అర్థం తీస్తే రామాయణం కథ వస్తుంది, ఇంకో అర్థం తీస్తే భారతం కథ వస్తుంది. ఒకే పద్యంలో 2 కథలు చెప్పడం అంటే మామూలు విషయం కాదు. అందుకే ఈయన అష్టదిగ్గజాల్లో రత్నంలాంటివాడు. 4వ కవి పింగళి సూరన. ఈయన చాలా ప్రయోగాత్మక కవి. రచనలు కళాపూర్ణోదయం, రాఘవ పాండవీయం మరియు ప్రభావతీ ప్రద్యుమ్నం. కోడేంటంటే సూరన. వినడానికి ఎలా ఉంది? సూర్యుడు లాగా ఉంది కదా. సూర్యుడు మనకెప్పుడు కనిపిస్తాడు? ఉదయం కనిపిస్తాడు. పూర్ణోదయంలో ఉదయం ఉంది చూడండి. అలాగే మధ్యాహ్నం కనిపిస్తాడు. ప్రద్యుమ్నం వినడానికి మధ్యాహ్నంలాగా బరువుగా ఉంది కదా. రాత్రిపూట సూర్యుడు రాడు కదా. సో సూరన అంటే సూర్యుడు. సూర్యుడు అంటే ఉదయం మరియు మధ్యాహ్నం. అంటే కళాపూర్ణోదయం మరియు ప్రభావతీ ప్రద్యుమ్నం. ఈ కళాపూర్ణోదయం అనేది తెలుగులో మొట్టమొదటి నవల లాంటిది అని విమర్శకులంటారు. ఎందుకంటే మిగతా కవులు పురాణాల్లోని కథలను రాస్తే, పింగళి సూరనగారు తన సొంత ఊహతో కల్పనతో రాసిన కథ ఇది. అందుకే దీన్ని కల్పిత కావ్యం అంటారు. ఆ కాలంలోనే ఫ్లాష్బ్యాక్ టెక్నిక్ వాడిన జీనియస్ ఈయన. మాయాసీత గురించి, కృత్రిమ బొమ్మల గురించి ఇందులో చాలా అద్భుతమైన విషయాలుంటాయి. మిత్రులారా, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పటికీ సగం మంది కవుల గురించి నేర్చుకున్నాం. మీకు ఈ ట్రిక్స్ నచ్చుతున్నాయా? ఇప్పుడు నేను చెప్తున్న విధంగానే ప్రతి సబ్జెక్ట్ని హిస్టరీ, పాలిటీ, ఎకానమీ ఇలా రోజూ ఎవరైనా మీకు దగ్గరుండి గైడ్ చేస్తే ఎలా ఉంటుంది? అందుకే మేము స్కై అకాడమీ 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రామ్ని ప్రారంభించాం. మా నంబర్ 9491370161. ఇది కేవలం క్లాసులు మాత్రమే కాదు, మార్నింగ్ మోటివేషన్ ఉంటుంది. పొద్దున్నే లేవగానే నేనే మీకు వాయిస్ మెసేజ్ పడతాను. డైలీ షెడ్యూల్ ఉంటుంది. ఈరోజు ఏం చదవాలి, ఎంత చదవాలి అని చెప్తాను. ర్యాండమ్ కాల్స్ చేస్తాను. మధ్యాహ్నం మీరు నిద్రపోతున్నారా లేక చదువుతున్నారా అని చెక్ చేయడానికి కాల్ చేస్తా. ఈవినింగ్ వైవా ఉంటుంది. రాత్రి పడుకునే ముందు ఈరోజు చదివింది గుర్తుందా లేదా అని ఓరల్ టెస్ట్ తీసుకుంటా. ఇది సీరియస్గా జాబ్ కొట్టాలి అనుకునేవారి కోసం. టైంపాస్ వద్దు, సీరియస్ ప్రిపరేషన్ ముద్దు అనుకునేవారు ఇప్పుడే కాల్ చేయండి. ఇక క్లాస్లోకి వస్తే మనందరి ఫేవరెట్ వికట కవి తెనాలి రామకృష్ణుడు.
ఈయన గురించి తెలియని తెలుగువారుండరు. కాని ఈయన కేవలం హాస్యకవి మాత్రమే కాదు, గొప్ప శివభక్తుడు మరియు విష్ణుభక్తుడు కూడా. ఈయన రచన పాండురంగ మహత్యం. ఆయన పేర్లోనే ఉంది కోడ్, రామ మరియు కృష్ణ. మహాభారతంలో రాముడంటే శ్రీకృష్ణుడు ఎవరికి గైడ్ చేశారు, ఎవరి పక్షాన నిలబడ్డారు? పాండవుల పక్షాన. సో రామకృష్ణుడు అంటే పాండవులు, పాండవులు అంటే పాండురంగ మహత్యం. చాలా ఈజీ కదా. నిజానికి ఈయన అసలు పేరు గార్లపాటి రామలింగుడు, అంటే శైవుడు. తర్వాత వైష్ణవ మతం స్వీకరించి రామకృష్ణుడిగా మారారు. అందుకే ఈయన్ని కుమార్ భారతి అని కూడా పిలుస్తారు. ఈ పాండురంగ మహత్యం అనేది పండరీపురంలోని విఠలుడి గురించి రాసింది. ఇందులో నిగమ శర్మ అనే ఒక చెడిపోయిన బ్రాహ్మణుడి కథ ఉంటుంది. అక్కగారు ఎంత చెప్పినా వినకుండా చెడుదారిలో వెళ్లిన నిగమశర్మ చివరికి పాండురంగని దయవల్ల ఎలా మోక్షం పొందాడు అనేది ఈ కథ. ఆ అక్కతమ్ముల సంభాషణ చదువుతుంటే కంట తడి పెడతారు. అంత ఎమోషనల్గా రాశారు మన వికటకవి. అంతేకాదు, ఉద్భటారాధ్య చరిత్ర అనే పుస్తకాన్ని కూడా ఈయన రాశారు. తర్వాతి కవి అయ్యలరాజు రామభద్రుడు. ఈయనకు పిల్లల రామభద్రుడు అని కూడా పేరుంది. రచనలు సకలార్ధసార సంగ్రహం మరియు రామాభ్యుదయం. కోడేంటంటే పేరు చూడండి, రామభద్రుడు. భద్రం అంటే ఏంటి? సేఫ్గా ఉండటం, కాపాడటం. రాముడు నిన్ను భద్రంగా చూసుకుంటాడు. ఎప్పుడూ? సకల ప్రపంచం నీ మీదకు వచ్చినా సరే, లేదా సకల అర్థాలు తెలిసినవాడు రాముడు. సో కోడేంటంటే రామభద్రుడు అంటే భద్రం. భద్రం అంటే సకల ప్రపంచం నుండి రక్షణ. అందుకే సకలార్ధసార సంగ్రహం. కృష్ణదేవరాయలు ఒకసారి ఈయన్ని పిలిచి ఒక గ్రంథాన్ని సంకలనం చేయమంటే చాలా తక్కువ సమయంలో అద్భుతంగా పూర్తి చేశారట. ఈయన కవిత్వం చాలా మృదువుగా ఉంటుంది. అందుకే ఈయన్ని రాయలవారు ముద్దుగా ఒమ్మానుటి అని పిలిచేవారట. రామాభ్యుదయం అనేది కూడా ఈయన రాసిన గొప్ప కావ్యం. ఇది రాముడి పట్టాభిషేకం గురించి చెబుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. రాముడు అంటే రామభద్రుడు, రాముడి అభ్యుదయం అంటే రామాభ్యుదయం. 7వ కవి మాదయ్యగారి మల్లన్న. రచన రాజశేఖర చరిత్ర. కోడేంటంటే మల్లన్న. మన తెలుగు రాష్ట్రాల్లో మల్లన్న దేవుడంటే శ్రీశైలం మల్లన్న లేదా కుమురవెల్లి మల్లన్న. ఎక్కడుంటారు? కొండమీద ఉంటారు. కొండ శిఖరం మీద ఉంటారు. శిఖరం అంటే రాజశేఖర. చూశారా లింక్ ఎలా ఉందో? మల్లన్న అంటే కొండ శిఖరం మీద ఉంటాడు. శిఖరం అంటే రాజశేఖర చరిత్ర. ఈ పుస్తకం అవంతీపుర రాజు రాజశేఖరుడి యుద్ధాను మరియు ప్రేమ కథల గురించి ఉంటుంది. సాధారణంగా కవులు యుద్ధం గురించి రాస్తే ప్రేమ గురించి తగ్గించేస్తారు. కానీ మల్లన్నగారు యుద్ధం మరియు ప్రేమ రెండింటినీ బ్యాలెన్స్ చేశారు. ఈ కావ్యంలో స్త్రీల గురించి, వారి మనస్తత్వం గురించి చాలా బాగా వివరించారు. చివరిగా కాని చాలా ముఖ్యమైన కవి అష్టదిగ్గజాలలో పరమశివభక్తుడు దూర్జటి. కృష్ణదేవరాయలు వైష్ణవుడైనప్పటికీ ఒక గొప్ప శైవ కవికి తన ఆస్థానంలో స్థానమిచ్చారంటే దూర్జటి గొప్పతనం అర్థం చేసుకోవచ్చు. రచన శ్రీకాళహస్తీశ్వర మహత్యం మరియు శ్రీకాళహస్తీశ్వర శతకం. దీనికి మెమరీ ట్రిక్ ఏంటంటే శ్రీకాళహస్తి పేరులో హస్తి అనే పదం చూడండి. హస్తి అంటే ఏంటి? సంస్కృతంలో ఏనుగు అని అర్థం. కాని మన కోడ్ కోసం హస్తం అంటే చెయ్యి అని అనుకోండి. హస్త సాముద్రికం అంటే పామ్ రీడింగ్ చేసేవాళ్లకి ఏం తెలుస్తుంది? భవిష్యత్తులో దూరంగా జరగబోయేది ఇప్పుడే తెలుస్తుంది. దూరం అంటే దూర్జటి. సో లింక్ ఏంటంటే హస్తి అంటే చెయ్యి, రేఖలు చూస్తే దూరంగా జరిగేది తెలుస్తుంది. దూరం అంటే దూర్జటి. శ్రీకాళహస్తి పేరు ఎలా వచ్చిందో తెలుసా? శ్రీ అంటే సాలిడు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 జంతువులు శివుడిని పూజించి ఒకదానితో ఒకటి గొడవపడి చనిపోయి మోక్షం పొందుతాయి. ఆ కథనే దూర్జటిగారు ఎంత గొప్పగా రాశారంటే చదువుతుంటే రోమాలు నిక్కబొడబస్తాయి. రాజుల్ మత్తుల్ అనే పద్యం ఈయనదే. రాజుల సేవ చేయటం నరకమని, శివుడి సేవ చేయడమే గొప్పని రాజుల ముందే ధైర్యంగా చెప్పిన కవి ఈయన. అతులిత మాధురీ మహిమ అనే పద్యం ద్వారా కృష్ణదేవరాయలు స్వయంగా దూర్జటి కవిత్వాన్ని పొగిడారు. సరే వారియర్స్, ఇప్పుడు మనం నేర్చుకున్నదంతా ఒక్కసారి మెరుపు వేగంతో రివిజన్ చేసేద్దాం. నాతో పాటు మీరు కూడా చెప్పాలి. 1. అల్లసాని అంటే అల్లా, దేవుడు రాసేది చరిత్ర, సో మను చరిత్ర. 2. నంది అంటే ఎద్దు, పారిపోతుంది, సో పారిజాత అపహరణం. 3. రామరాజు అంటే సత్యం మాట్లాడతాడు, సో హరిశ్చంద్ర. 4. సూరన అంటే సూర్యుడు, ఉదయం అంటే పూర్ణోదయం మరియు మధ్యాహ్నం అంటే ప్రద్యుమ్నం, సో కళాపూర్ణోదయం. 5.
రామకృష్ణ అంటే పాండవుల గైడ్, సో పాండురంగ మహత్యం. 6 రామభద్ర అంటే సకల ప్రపంచం నుండి భద్రంగా చూసుకుంటాడు, సో సకలార్ధసార సంగ్రహం. 7 మల్లన్న అంటే కొండ శిఖరం, సో రాజశేఖర. 8 హస్తి అంటే చెయ్యి, రేఖలు చూస్తే దూరంగా జరిగేది చెప్తుంది, సో దూర్జటి. మస్తు ఈజీగా ఉంది కదా. చూసారా, ఏపీ హిస్టరీ అంటే మరిచిపోవడం కాదు, కనెక్ట్ చేసుకోవడం. ఇప్పుడు మీరు ఈ వీడియో చూశారు కదా, మీ బ్రెయిన్లో ఈ 8 మంది పర్మనెంట్గా ఫిక్స్ అయిపోయారు. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. మన స్కై అకాడమీ యాప్లో ఫుల్ కోర్స్ ఉంది, యానిమేషన్స్తో, కోడింగ్తో, మైండ్ మ్యాప్స్తో. మీరు సీరియస్గా జాబ్ కొట్టాలనుకుంటే టైం వేస్ట్ చేయకండి, స్కై అకాడమీలోకి రండి, కలిసి విజయం సాధిద్దాం. మీరిప్పుడు చెయ్యాల్సింది ఈ వీడియోని లైక్ చేయండి, స్కై అకాడమీ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఉన్న లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ పీడీఎఫ్ కోసం టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. నేను మీ స్కై అకాడమీ ట్యూటర్ని. సెలవు తీసుకుంటున్నాను. చదువుతూనే ఉండండి, గెలుస్తూనే ఉండండి. ఆల్ ద బెస్ట్. జై హింద్.